మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. నాన్నగారు మా మమ్మీ చిన్నప్పుడే చనిపోయారు. సో నాన్నగారు ఏంటంటే మాకు చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది. ఆయన ఏంటంటే చిన్నప్పటి నుంచి మాకు ఇవన్నీ నేర్పించేవారు మమ్మీ లేనప్పుడు. అండ్ ప్లస్ ఆయన ఏంటంటే రేపు నాకు ఏదైనా జరిగితే మీరు ఓన్గా బ్రతకాలమ్మా, నా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి డాడీ లేరు మమ్మల్ని చూడండి, మాకు మమ్మీ కూడా లేరని ఎవరి మీద మీరు డిపెండ్ అవ్వకూడదు అని నాన్నగారి పేరు కిందకి తీసుకురాకూడదు. ఇది మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. ఆయన హస్బెండ్ చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు ఆయనకి కస్టమర్లు కూడా లేరు అనమాట. 2016 లో నోటి బంద్ అయింది కదా, సో అప్పుడు ఆయన చాలా స్ట్రగుల్ అయ్యారు. ఎటు చూసిన అప్పులు గట్ట, ఏం చేయాలి, నోటి బంద్ అయింది, బిజినెస్ లేదు, ట్యాక్సీ నడిపేవారు ఆయన. అర్థం కాకపోతే నేను అనుకున్నాను ఒక చిన్న బండి లాగా పెట్టి ఇలా స్టార్ట్ చేద్దామని. అవును, మన ఊర్లో అవును, అందరూ చెప్పారు ఎవరు వస్తారు, ఎవరు తింటారు, ఎవరు రారు అని చెప్పారు. లాక్డౌన్ లో ఎలా ఇబ్బంది పడ్డారు అసలు? చాలా అంటే చాలా సార్. నాకున్నది మా అక్క ఒక్కతే, తను కూడా చెప్పారు ఆ టైం. అవునా? డెలివరీ అయ్యి బాబు పుట్టి డాక్టర్లు ఫెసిలిటీస్ కరెక్ట్ గా లేనప్పుడు పాప తనకి హెవీ బ్లీడింగ్ అయి చనిపోయింది. హాయ్, హలో, వెల్కమ్ టు తెలుగు 7am గోవా ఛానల్. ప్రెజెంట్ మనం అయితే ఖండోలియం దగ్గర ఉన్నాం అనమాట. ఈ రోడ్ ఏమంటారంటే అగోడా రోడ్ అంటారు. అంటే అగోడా ఫోర్ట్ ఉంటుంది అక్కడ, దానికి ముందు ఎంట్రన్స్ రోడ్ దగ్గర మనం ఉన్నాము. ఈరోజు ఏంటి స్పెషల్ అంటే, ఇంటిలో మన టిఫిన్స్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ఇక్కడ ఒక ఇంట్లో ఒక అంటే అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే, నిజంగానే మన ఎవరు ముసలమ్మలు, మన అమ్మమ్మలు ఉంటారు చూసారా, నీట్గా ఎలా ప్రిపేర్ చేస్తారో అలాగే ఉంటుంది అనమాట. పేరు కూడా బాలాజీ టిఫిన్స్, అంటే శ్రీ వెంకటేశ్వర టిఫిన్స్, బాలాజీ టిఫిన్స్ ఇంగ్లీష్లో ఇలా పెట్టారనమాట. అట్మాస్ఫియర్ నాకు చాలా బాగా నచ్చింది. లోపలికి వెళ్ళి చూద్దాము అసలు ఎంతమంది జనం వస్తున్నారు, ఎలా ఉంటుంది, టేస్ట్ ఏంటి అని చెప్పి. లేడీయే ప్రిపేర్ ఇక్కడ అనమాట. ఆవిడని అడుగుదాము ఎప్పుడు పెట్టారు ఏంటి అని. రండి. చూసారు కదా, ఇది లోపల అట్మాస్ఫియరు. చాలామంది అసలు ఆవిడకి ఖాళీయే ఉండదన్నమాట. ఆవిడ మాటలు అడిగి తెలుసుకుందాం ఎప్పుడు ఏంటి, ఏమేమి టిఫిన్స్ ఉంటాయి. ఇక్కడైతే బోర్డు మీద ఉంది ఇడ్లీ ప్లేట్, ఆనియన్ దోశ, ఎగ్ దోశ, మసాలా దోశ, ప్లెయిన్ దోశ, ఆమ్లెట్, హాఫ్ ఫ్రై ఎగ్, ఆమ్లెట్ 1 ఎగ్, టీ, కాఫీ, మిల్క్, బూస్ట్, బార్న్విటా, ఎక్స్ట్రా చట్నీ, ఎక్స్ట్రా సాంబారు, చార్జబుల్ అంట. ఆల్కహాల్ తాగడానికి లేదంట. టైం వచ్చేసి 8 గంటల నుంచి 12 గంటల వరకు. చాలా చాలా అయితే బాగుంది. సాటర్డే షాప్ క్లోజ్ అంట. సాటర్డే అంటే శనివారం అది తెలిసి షాప్ ఉండదు. మీరు శనివారాలు పెట్టుకుంటే మాత్రం కంపల్సరీ ఒకసారి అనుకోండి శనివారం ఉండదు అని. మిగతా రోజులు ఉంటుంది. లోపల అసలు ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది చూద్దాం రండి. ప్రెజెంట్ మనం సంజన గారు ఆంటీ అందాం, ఏమంటారు? హాయ్ సంజన ఆంటీ గారు. ఓకేనా ఆంటీ అనొచ్చా? ఓకే ఓకే. ఏం ప్రిపేర్ చేస్తున్నారు? ఎగ్ దోశ సార్. ఎగ్ దోశ. అబ్బాబ్బాబ్బా, ఇది ఆమ్లెట్, ఇది ప్లెయిన్ దోశ, ఇది మసాలా దోశ. మసాలా దోశ. ఓకే. అవును, చాలా మంది మసాలా తింటున్నారు కదా ఇక్కడ, చాలా ఫేమస్. అలా ఏంటంటే టేస్ట్ ని బట్టి. ఓకే. ఏం సేమ్ మా ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళు చేసినట్టే ప్రిపేర్ చేస్తున్నారు. హోమ్ మేడ్ కదా. హోమ్ మేడ్. మా నాన్నగారు చిన్నప్పుడు నేర్పించేవారు ఇవన్నీ. అవునా? సూపర్. అది ఇప్పుడు ఇలాగా. ఓకే. అయ్యి గోవాలో ఏంటి? గోవాలో ఏంటంటే నాన్నగారు చిన్నప్పుడే నేను చిన్నప్పుడు నాన్నగారు చనిపోయారు. ఓకే. మా మమ్మీ కూడా ఇంకా స్మాల్ టైమ్ లోనే చనిపోయారు. ఓకే ఓకే. అలా మేము ఇక్కడికి ఒక జాబ్ ద్వారా ఇక్కడికి రావటం. ఓహో. తర్వాత ఇలా ఇక్కడ. ఈయన మీ హస్బెండా? ఓకే ఓకే. గోవాలోనే. ఓకే సూపర్. ఓకే ఓకే. హస్బెండ్ ని గోవాలోనే ఎత్తుకున్నారు. సూపర్.
ఏ చట్నీ ఉంటుంది మన దగ్గర? అల్లం పచ్చడి, అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి, కొబ్బరి పచ్చడి, సాంబార్. సాంబార్. అబ్బాబ్బా చూసారా, అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి, సాంబార్. గోవాలో ఈ మాటలని ఎన్ని రోజులు అయిందో. ఒక తెలుగు, అసలు తెలుగు లేడీస్నే చూడట్లేదండి మేము అసలు. ఒక సూపర్ కుమారి ఆంటీ లాగా మీరు కూడా ఫేమస్ అవ్వాలి ఈ వీడియోలో. అవునవును, ఈ వీడియో మా బావగారు చూసి చాలా నాకు ఫోన్ చేయాలి ఇప్పుడు. అంతేనా? హాయ్ బ్రో, వాట్ ఆర్ యూ ఈటింగ్? I'm eating masala dosa. మసాలా దోశ. హౌ ఇట్ ఈస్? So tasty. ఓకే, యూ డైలీ ఈటింగ్ హీరో? Yes, every day morning I'm eating dosa with tea. దోశ విత్ టీయా? Yes, ఓకే, వెరీ రేర్ కాంబినేషన్. yes, very rare, but it's very tasty for every day in the Goa. I love this only ఓకే, restaurant. దిస్ సాంబార్ Yeah, it's very summer is like హమ్మియా? yeah, yummy. ఓకే, థ్యాంక్ యూ. Thank you, thank you. వాట్ ఈస్ యువర్ నేమ్? Sahil. సాహిల్. వాట్ ఆర్ యూ డూ? I am working in Taj Hotel. తాజ్ హోటల్. Autogara. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సూపర్. తాజ్ హోటల్లో పనిచేసిన ఆయన తాజ్లో వదిలేసి ఇక్కడ తింటున్నారంటే టేస్ట్. ఓకే, థ్యాంక్ యూ. వాట్ ఈస్ యువర్ నేమ్? My name, what I'll say, Alina. అలీనా. ఓకే, యూ ఈటింగ్ టిఫిన్ హియర్? Yeah, I'm eating breakfast here. ఓకే, వాట్ But టిఫిన్ this యూ is my లైక్? first వాట్ time. టిఫిన్ యూ లైక్? I like mostly dosa only. దోశ ఓన్లీ. ఓకే, విచ్ దోశ? ఎగ్ దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ, రవ్వ దోశ? Especially I like masala dosa, Masala but dosa. I'm having here plain dosa. ప్లెయిన్ దోశ. ఓకే, యూ లైక్ మసాలా బట్ యూ ఈటింగ్ ప్లెయిన్. Yes. వై? వాట్స్ ద రీజన్? Because I like plain dosa. ప్లెయిన్ దోశ. ఓకే, యూ మ్యారీడ్? No, I'm not married. You're not married. No. You are single. Yes. Okay, ready for mingle. Okay, in Goa, what you do? I'm working at Taj Hotel. Taj Hotel. Okay, you also working on Taj Hotel. Okay, Taj Hotel you working, no? In Goa, so many restaurants is there. Why you come this tiffin center? Who told this tiffin center address? My friend. Your here. friend. Uh-huh. Yeah, he. What is the name? Khalid. Khalid. Sahil. Okay. His name is Sahil. ఓకే, యూ అండ్ యువర్ ఫ్రెండ్ కమ్మా. Mhm. ఓకే, ఇంకొక అతను ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో, Hello, వాట్ ఈస్ యువర్ నేమ్? my name is Prayak. ఓకే, వాట్ టిఫిన్ యూ లైక్? I usually come over here every day, so the breakfast I eat over here is masala dosa, మసాలా దోశ masala dosa and coffee. అండ్ కాఫీ. ఓకే, ఇన్ గోవా వాట్ యూ డూ? I work in a hotel hotel. హోటల్. Yeah. ఓకే ఓకే, ఈ డైలీ ఆతా ఇదర్? Yeah, every day. ఎవ్రీ డే. Yeah. ఓకే, ఇన్ గోవా వాట్ ఫుడ్ యూ లైక్? I like roast omelette. రోజ్ ఆమ్లెట్. Yeah. ఓకే, సో మచ్ పాపులర్ నో గోవా రోజ్ ఆమ్లెట్. Yeah, roast omelette, chicken kafriel. చికెన్ కాఫ్రియల్. Yeah. Okay. You guys all are working in hotel, no? Yeah, we are all. Okay. In Goa, so many hotels are there. What is best 3 hotels name? We'll consider as Taj Fort Agoda as one. Okay. Shall I compare between the different brands of the hotel or only in the Taj? Okay. No. Shall I compare with the Taj hotels only, or you want the other brands also in it? Okay. Okay. Thank you. Bye. Okay, thank you. ఏంటండి వాతలేస్తాయి తెచ్చారా? లేదండి, దోశలు వేస్తాను. అమ్మో, ఏం తెచ్చారు నా గురించి? మీకోసం ఉల్లి దోశ, ఓకే, ఇడ్లీ తీసుకొచ్చాను. ఏ ఉల్లి దోశ, ఇడ్లీ. సూపర్. అవును, తింటూ మాట్లాడదాము. చెప్పండి. ఫస్ట్ ఓ ముక్క అయితే లోపల వెళ్ళిపోదాం. ఉదయాన్నే చాలా కొబ్బరి చట్నీ. కొబ్బరి చట్నీ. వావ్, చాలా రోజులైందండి గోవాలో టిఫిన్, తెలుగు టిఫిన్ తిని. థ్యాంక్స్ అండి. సూపర్. మీరు ఎన్ని సంవత్సరాలు అయింది గోవా వచ్చి? నేను ఇప్పుడు గోవా వచ్చి 20 years అయిందండి. 20 years? ఏ జాబ్ పని మీద వచ్చారు? అంటే నాన్నగారు మా మమ్మీ చిన్నప్పుడే చనిపోయారు. ఓకే. సో నాన్నగారు ఏంటంటే, మాకు చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది. ఆయన ఏంటంటే
చిన్నప్పటి నుంచి మాకు ఇవన్నీ నేర్పించేవారు మమ్మీ లేనప్పుడు. ఓకే ఓకే అండ్ ప్లస్ ఆయన ఏంటంటే రేపు నాకు ఏదైనా జరిగితే మీరు ఓన్గా బ్రతకాలమ్మా, నా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి డాడీ లేరు మమ్మల్ని చూడండి, మాకు మమ్మీ కూడా లేరని ఎవరి మీద మీరు డిపెండ్ అవ్వకూడదు అని నాన్నగారి పేరు కిందకి తీసుకురాకూడదు. ఇది మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. ఆయన వైజాగ్ లో మున్సిపాలిటీ ఇన్స్పెక్టర్ గా చేసేవారు ఒకప్పుడు. సో తర్వాత ఆయన కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల అవన్నీ ఇదయ్యి చాలా స్ట్రగుల్ అయ్యి మమ్మీ కూడా లేకపోవటం వల్ల మా ఇద్దరిని పెంచి నేను మా అక్క మమ్మల్ని ఇద్దరిని పెంచి తర్వాత నేను 12 years 12వ సంవత్సరంలో నాన్నగారు చనిపోయారు. అప్పుడు మేము గోవా వచ్చాం అనమాట. ఒక ఫారినర్ ఒక మేడం ఆవిడ నన్ను మా అక్కని ఆవిడ దగ్గరే పెట్టి మా నాన్నగారు నాకు హెల్త్ బాగట్లేదండి, ఇద్దరు పిల్లలు మీకు సహాయంగా ఉంటారు, హెల్ప్ చేస్తారు, వాళ్ళకి నేను ఎక్కువ చదువు కూడా నేర్పలేకపోయాను అని చెప్పేసి నాన్నగారు చెప్పారు. చాలా స్టోరీ ఉంది. అలా తీసుకొచ్చి ఆ మేడం దగ్గర పెట్టి నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత నాన్నగారు చనిపోయారు. సో అప్పటి నుంచి మా మేడమే నన్ను మా అక్కని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు, పెంచారు. నాకు ఇక్కడ మ్యారేజ్ చేశారు. మా అక్క ప్రేమించి పెళ్లి చేసుకుంది. కడియం మన బావగారిది. మా బావగారు సివిల్ ఇంజనీర్ అనమాట, రైల్వే డిపార్ట్మెంట్ ద్వారా. అక్క కడియం. ఇలా తెలుగులో బోర్డు గట్టా పెట్టడానికి ఐడియా అంతా మా బావగారిది అనమాట. కస్టమర్లు రావట్లేదని నేను ఇక్కడ ట్రై చేసినప్పుడు అలా కాదమ్మా తెలుగులో బోర్డు పెడితే తప్పకుండా వస్తారు, మన వాళ్ళు ఆగుతారు తెలుగులో బోర్డు పెడితే అని ఆయన కడియం నుంచి తీసుకొచ్చి పెట్టారు. ఆయన ఆలోచన మమ్మల్ని ఇక్కడ ఆగేదట్టు చేసింది. ఓకే, బావగారి పేరు ఏంటండి? బావగారి పేరు సందీప్ చంద్ర చిలుకూరి. ఓకే, ఇప్పుడు ఆయన్ని మీ అక్కగారు ప్రేమించి పెళ్లి చేస్తారు. ఎక్కడ గోవా వచ్చినప్పుడా? లేదు, అక్క వైజాగ్ వెళ్ళేటప్పుడు ఆయన ఆవిడ బావగారు ట్రైన్ లో కలిసారు. జాబ్ లో ఉన్నప్పుడే ప్రేమించారు అయితే ఆయన. సూపర్. మీకు ఎట్లా? మా మేడం ఇక్కడ నాకు మ్యారేజ్ చేశారు. ఈయన గోవాన్. మేడం కూడా ఏంటంటే అక్కడ కాదు హేలి, మంచి అబ్బాయి అయితే ఇక్కడే పెళ్లి చేసుకో, నీకు లైఫ్ ఉంటుంది, సెటిల్ అవుతావు. సో ఇలాగనమాట. మా హస్బెండ్ చాలా మంచివారు. ఇదంతా ఆయన ప్లేసే, సొంత ప్లేస్ అయినా వెనకాల ఇల్లు. ఆ రెంట్ బైక్స్ గట్ట అవన్నీ ఉన్నాయి చూసారు, అవన్నీ మా మరిది గారిది. ఆయన ఓన్ బిజినెస్. వాళ్ళ అన్నయ్య తమ్ముడు గారు. ఓకే, ఆయన ఓన్ బిజినెస్. సూపర్. నేను బాగా చూసుకుంటున్నానని నాకు ఎలా తెలిసింది అంటే మీరు అక్కడ కష్టపడుతున్నారు, ఆయన బయట కష్టపడుతున్నారు. అలాగే నాకు అంటే మీరు లేని టైంలో ఆయన చెప్పేది అనమాట, ఇలా మా వైఫ్ తెలుగు, నేను ఇలా గోవా అని ఆయన చెప్పారనమాట. సూపర్. కానీ టేస్ట్ అయితే మాత్రం సేమ్ మా ఊళ్ళో తిన్నట్టే ఉంది, అదిరిపోయింది. ఇడ్లీ ఏంటండి ఇంత మెత్తగా ఉంది? మీరు గట్టిగా తింటారా? అమ్మో, 20 సంవత్సరాలు అయిందిగా, ఆ మాత్రం గోవాని నార్మల్గా అన్నానండి. బాగుంది అంటే బాగుంది. మా బావగారు అంటారు ఎప్పుడుని, నువ్వు ఇడ్లీలు అమ్ముకునే చాలా పైకి వచ్చేస్తావు అని అంటారు. నిజంగానే చాలా ఇడ్లీయే బాగుంటుంది అమ్మా నీ దగ్గర చాలా అంటారు. అన్నీ బాగున్నాయి, ఇడ్లీ నిజంగానే చాలా బాగుంది. వావ్. ఎందుకంటే అల్లం చట్నీ, మనకి అల్లం చట్నీ అయినా అలాగే పూరిలో కర్రీ, బొంబాయి కర్రీ ఏదో బొంబాయి అవి చాలా ఫేమస్. వావ్, నైస్. మరి ఇక్కడ ఇంత ముందు ఎవరైతే ఫారినర్ అన్నారు కదా, ఆవిడే వేరు ఉన్నారు సార్. ఎక్కడ? ఆవిడ డోనాపోలాలో ఉంటారు. ఓకే. ఆవిడ కొంచెం ఇప్పుడు ఓల్డ్ అయిపోయారు, కొంచెం నడవలేరు అనమాట. కొంచెం కాలుకి గట్ట ఆపరేషన్ అయింది, కానీ ఇప్పటికీ కూడా నాకు టచ్ లోనే ఉన్నారా? ఓకే. అదేలే మన తెలుగు వాళ్ళు ఇచ్చేది అదే, ఎప్పటికైనా మనం ప్రేమతోనే ఉంటాం, మనం ఎంత ప్రేమగా చూసుకున్నాం. మీరు కూడా కస్టమర్స్ ని ప్రేమ చూసుకుంటారు, ఎందుకంటే నాకు చూసారు మంచి అల్లం చట్నీ, మంచి టిఫిన్. ఎంత వస్తుంది అసలు రోజుకి? ఒక్కొక్కసారి అయితే 5,000 సార్ ఇన్కమ్ రోజుకి. ఒక్కొక్కసారి కస్టమర్లు తక్కువ ఉంటే ఒక 3,000. ఎందుకంటే తాజ్ వాళ్ళు కూడా వస్తున్నారు. యాక్చువల్గా తాజ్లో టిఫిన్ బాగుంటుంది, అక్కడ తినకుండా మీ దగ్గర తింటున్నారంటే దీని వాల్యూ నాకు అర్థమైపోయింది రివ్యూ తీసుకున్నప్పుడే. ఇప్పుడు తింటున్నప్పుడు ఇంకా అర్థమైంది. థ్యాంక్ యూ. సూపర్. గోవా వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఆంటీ కుమారి ఆంటీ ఎలా అయితే ఫేమస్ చేశారో ఈవిన్ కూడా, ఈవిన్నారు కాదు ఆంటీ, సంజన ఆంటీని కూడా ఫేమస్ చేయండి. టిఫిన్లు అయితే మాత్రం తగ్గేదే లేదు, చాలా బాగున్నాయి అన్నమాట. అల్లం చట్నీ అయితే అదుర్సు.
ఇప్పుడు గోవాలో చాలా అంటే బిజినెస్ అవి ఉన్నాయి. అవును. ఓన్లీ టిఫినే పెట్టాలి అనే ఆలోచన ఎవరిచ్చారు? ఆ, అంటే మా నాన్నగారు నేర్పింది ఇది ఒక్కటే నాకు. ఓకే. సో ఒక చిన్నది ఇది స్టార్ట్ చేద్దాం, అసలు ఇలా కూడా అవ్వద్దని నేను అనుకోలేదు. ఓకే. మా హస్బెండ్ చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఆయనకి కస్టమర్లు కూడా లేరు అనమాట. 2016లో నోటీ బంద్ అయింది కదా. సో అప్పుడు ఆయన చాలా స్ట్రగుల్ అయ్యారు. ఎటు చూసినా అప్పులు గట్టా, ఏం చేయాలి, నోటీ బంద్ అయింది, బిజినెస్ లేదు, ట్యాక్సీ నడిపేవారు ఆయన. అర్థం కాకపోతే నేను అనుకున్నాను ఒక చిన్న బండి లాగా పెట్టి ఇలా స్టార్ట్ చేద్దామని. అవును, మన ఊర్లో పెట్టి. అవును, అందరూ చెప్పారు ఎవరు వస్తారు, ఎవరు తింటారు, ఎవరు రారు అని చెప్పారు. కాకపోతే అప్పుడు మా బావగారు అన్నారనమాట, అక్క కూడా చెప్పింది, వద్దు చెల్లి నువ్వు అలాంటివి ఏం పెట్టకు, ఇప్పటికే చాలా కష్టాల్లో ఉన్నావు, మళ్ళీ ఇలాంటివన్నీ పెడితే ఇంకా కష్టాలు పాలైపోతావేమో అని. మా బావగారు అన్నారనమాట, ఎలాగో మునిగిపోయింది కదా, ఇంకొంచెం ఉంది, అది కూడా మునిగిపోతే మునిగిపోనివ్వి, ఏదో ప్రయత్నిస్తానంటుంది కదా, ప్రయత్నించనివ్వి అని. అనగానే అప్పుడు నేను స్టార్ట్ చేశాను. 2 years కొంచెం 2018 దసరా విజయదశమి రోజు మొదలు పెట్టాను ఇది నేను. సూపర్. కానీ ఒక 2 years అంత బిజినెస్ అవ్వలేదు. అప్పుడు బావగారు వచ్చినప్పుడు బోర్డు పట్టుకొచ్చారు తెలుగులోని. ఇది సెట్ అయ్యింది. ఇంక వచ్చిన వాళ్ళందరూ ఆగటం, లోపలికి రావటం, తినటం అంతాను. తర్వాత లాక్డౌన్ అయింది. లాక్డౌన్ లో ఎలా ఇబ్బంది పడ్డారు అసలు? చాలా అంటే చాలా సార్. నాకు ఉన్నది మా అక్క ఒక్కదే, తను కూడా చనిపోయింది ఆ టైంలోనే. అవునా? డెలివరీ అయ్యి బాబు పుట్టి డాక్టర్లు ఫెసిలిటీస్ కరెక్ట్ గా లేనప్పుడు పాపం తనకి హెవీ బ్లీడింగ్ అయి చనిపోయింది. ఏది ఇప్పుడు చెప్పారు బావగారు? మా బావగారు కూడా అసలు ఆ లైఫ్ అంతా అయిపోయింది, ఇంకేముందన్నట్టుగా అయిపోయారు. నేనైతే ఇంకా లాస్ట్గా అయిపోయాను, అక్క కూడా అయిపోయిందన్న, ఇంకా తిరిగి ఓపెన్ చేద్దాం అనుకోలేదు. అదే చిన్నప్పటి నుంచి మమ్మీ చనిపోయారు, డాడీ చనిపోయారు, అక్క కరోనా టైంలో కదా అక్క చనిపోయారు. ఓకే. కానీ మా అత్తమ్మ గారు అలా కాదమ్మా, ఇప్పుడైతే నీకు 2 పిల్లలు, ఇప్పుడు అక్క పిల్లలు కూడా నీ పిల్లలే, సో నువ్వు 5గురిని చూసుకోవాలి, వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి, నువ్వు తిరిగి మళ్ళీ ఈ షాప్ ఓపెన్ చేయాలి అని మళ్ళీ ఓపెన్ చేయించారు. కానీ ఇప్పుడు చాలా బాగా నడుస్తుంది. అవును, చూస్తున్నాం. అసలు మీరు ఈ దోశ వేసి 2 hours అయింది, ఇంకా అలాగే టేస్ట్ అంటే చల్లారలే కూడా. ఇంకా అంటే ఇక్కడ గోవా వాతావరణం వల్ల మీరు, ఎందుకంటే మీరే అక్కడ దోశలు వేయాలి, వచ్చి మాట్లాడాలి అన్నాను. అందరూ వెళ్ళారు, వెళ్ళిన తర్వాత నీట్గా మాట్లాడుతాం. చూడండి ఇందాక ఎంతమంది జనం ఉన్నారు, ఇప్పుడు ఎంత ఖాళీగా ఉంది. అప్పుడు అలాగే టిఫిన్స్ అలా పెట్టాము. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీరు లేడీస్ అనేది ఇప్పుడు ఏంటంటే, ఎలాగా ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి హ్యాపీ ఉమెన్స్ డే మీకు కూడా. చాలా అదృష్టం చేసుకున్నాం మేమైతే. మీరు చాలా కష్టపడ్డారు, చాలా కష్టపడి ఈ స్టేజ్ వరకు వచ్చారు. మేమైతే మాత్రం చాలా ఇష్టపడి తింటున్నాం. సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి లేడీస్, ఇంకా ఉమెన్ పవర్ అనేది చాలా ఉంటుంది గోవాలో. అవును, గోవాలో ఎలా ఉంటుంది అంటే, ఏమైనా గొడవలు ఏమైనా ఉంటాయా, లేకపోతే? మనం ఉండే బట్టే ఉంటుంది సార్. అంటే మనం చాలా పీస్ఫుల్ గా మాట్లాడి, పర్వాలేదు, ఏదైనా మిస్టేక్ అయినా సారీ అండి అని అంటే ఇంకేం ఉండదు అక్కడ ప్రాబ్లం. మనం కొంచెం కోపంగా మాట్లాడితే వాళ్ళు అసలు ఊరుకో మన మీద కదా. అవును, ఎందుకంటే ఇది మా ఊరు. రీసెంట్ గా గొడవలు కూడా అయ్యాయి January 31 అప్పుడు. టూరిజం తగ్గిపోయింది అంటున్నారు. మా బావగారే అసలు గోవాలో అలా చంపేస్తారా, ఎంత తప్పు ఇది అంటే, నేను మా ఆయనగారు కూడా ఆర్గ్యుమెంట్, మా ఆంధ్ర వాళ్ళని చంపేస్తారా అంటే, వాళ్ళు అల్లరి చేసి ఉంటుంటారు, నేనేం చేస్తాను చెప్పు. అది ఇక్కడ జరగలేదు కదా, అక్కడ ఎక్కడో జరిగింది కలంగూట్లో అని ఆయన అంటే. నేను ఆంధ్ర కాబట్టి మా హస్బెండ్ గోవా, ఆయన వాళ్ళకి సపోర్ట్, నేను మా వాళ్ళకి సపోర్ట్. వచ్చిన వాళ్ళందరూ ఏమో మీరు ఇద్దరు గొడవ పడకండి, అంత అయిపోయింది. ఇప్పుడైతే చాలా, ఇప్పుడు జనాలు అసలు తగ్గలే. చూస్తున్నాం కదా చాలా ఈవెంట్స్ లో. మొన్న కార్నివల్ జరిగింది, ఇసుకేస్తే రాళ్ళని జనం అనమాట. అక్కడ ఎలా అయితే ఉందో మీ టిఫిన్ షాప్ లో కూడా అలాగే ఇసుకేస్తే రాళ్ళని జనం ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కంపల్సరిగా విజిట్ చేయండి. అలాగే మీ హస్బెండ్ గారిని ఒకసారి పిలిపిస్తే ఆయనతో కూడా మాట్లాడదాం. ఆయనకు వచ్చా తెలుగు? లేదండి, ఆయనకి రాదా? అర్థం అవుద్ది. ఓకే, కొంచెం నేర్పిలే. లేదంటే ఆయన ఇక్కడ పుట్టి పెరిగిన ఆయన కదా, నేనే ఆయన లాంగ్వేజ్ నేర్చుకున్నాను. మీరే నేర్చుకున్నారా? ఎందుకంటే నేను ఇక్కడే ఉండాలి కదా. ఓకే. పన్ను పేరేంటి? సంజయ్. ఎస్ఎస్. యాక్చువల్లీ నా పేరు మా నాన్నగారు పెట్టింది హేలీ.
ఓకే. ఇక్కడ మ్యారేజ్ అయినప్పుడు కోర్టు ద్వారా పేరు మారుస్తారంట. ఓహో! ఓకే. సో ఓకే. ఆయన పేరు నుంచి ఎస్ కాబట్టి సంజన అని పెట్టారంట. ఓహ్! ఓకే. ఓకే. ఇక్కడ అలాంటి కట్టుబాట్లు కూడా ఉంటాయి గోవాలో. మ్యారేజ్ సర్టిఫికేట్. హాయ్ సంజయ్, హౌ ఆర్ యు? I'm fine, thank you, sir. How many years you struggle in Goa? Only lockdowns get problem. Lockdown time. Yeah, in lockdown time. Okay. So all the business was gone slow and all problem. Present you happy? Yeah, happy now. All customers are coming after improving this restaurant. My wife working. Okay. So You wife under working, you bahar working, yeah, my wife actually she's cook from Andhra food. So all the people like her foods. ఓకే. మరి ఎప్పుడు అంటే టిఫిన్స్ అయిపోయాయి కదా, భోజనాలు ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? Oh yeah, we trying వి ట్రైంగ్ ఇన్ ఆఫ్టర్ నెక్స్ట్ ఇయర్. next year. నెక్స్ట్ ఇయర్. Yeah, ఓకే. because our children is now small, so once they grown up, then we'll start. So my daughter is in 8th standard and one boy is 6th standard. ఓకే. ఓకే. So maybe in 10th, 11, then they also come to help, and so now only they come to helping. ఓకే. టెల్ అడ్రస్, షాప్ అడ్రస్. Oh, shop address. So this is the Fort Aguada Road, Scandolim, North Goa. థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు గోవా లాంగ్వేజ్ లో చెప్తారా? లేదండి, తెలుగులోనే చెప్తాను. ఓకే, తెలుగులోనే చెప్పండి మా తెలుగుకి. తెలుగులోనే చెప్తాను. హాయ్ అండి, నమస్కారం. మాది ఇక్కడ సికేరిం రోడ్, యాక్చువల్లీ ఇది ఫోడాగ్వాదా తాజ్ హాలిడే విలేజ్ దగ్గర మేము ఇక్కడ పెట్టామన్నమాట. కొత్తగా స్టార్ట్ చేసాం ఇది. యాక్చువల్లీ 2018లో స్టార్ట్ చేసాం, కాకపోతే ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత ఇది ఇప్పుడు కొంచెం బాగా సక్సెస్ అయింది. ఇది మా నాన్నగారు నాకు చిన్నప్పటి నుంచి నేర్పించారు. సో అది ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను అనమాట. ఇంట్లో చేసినట్టే ఉంటుంది. అందరూ ఇక్కడ ఒకసారి ఇక్కడికి వచ్చి తింటే చాలా సంతోషపడతారు. మళ్ళీ గుర్తుపెట్టుకుని మరీ ఇక్కడికి వస్తారు. అమ్మ చాలా బాగా చేసావు, మా అమ్మమ్మ చేసినట్టుంది, మా నాన్నమ్మ గారు చేసినట్టుంది అని చెప్తూ ఉంటారు. అది విన్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. సో ఎవ్రీడే నేను మా డాడీని తలుచుకుంటాను. థ్యాంక్ యూ డాడీ, ఇది నేర్పించారని. సార్ మీరు గోవా వచ్చినప్పుడైతే తప్పకుండా ఇక్కడికి రండి, మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను రేట్లు కూడా ప్రైస్ కూడా చాలా తక్కువలో పెట్టాను, అందరికీ ఉపయోగపడేలాగా. ఒక్కసారి మీరు గోవా వచ్చినప్పుడు ఇక్కడ విజిట్ అవ్వండి సార్. టీ, హార్లిక్స్, బూస్ట్ అన్నీ ఉంటాయి, A to Z. ఈ టిఫిన్స్ పేరు బాలాజీ టిఫిన్స్ అనమాట. మామూలుగా ఉండదు. తిరుపతి బాలాజీ ఎంతైతే ఫేమస్, గోవాలో ఈ బాలాజీ టిఫిన్స్ అంత ఫేమస్ అనమాట. చాలా అంటే చాలా టేస్టీ ఫుడ్. ఆయిల్ కూడా మనకి వాళ్ళు ఇక్కడ ప్రిపేర్ చేసుకుని ఆయిల్ ఉంటుంది అనమాట. ప్యాకెట్ ఆయిల్ కూడా వాడరు, అంత ప్యూర్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. కంపల్సరీ విజిట్ చేయండి. అంతవరకు స్టేట్ యూన్ టు తెలుగు గోవా ఛానల్. కెమెరామెన్ ప్రవీణ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బాబాయ్, వి లవ్ యూ.